వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నటువంటి జ్ఞాన కర్మ భక్తి యోగాలు, వాటిలో సాధకులు పాటించవలసినటువంటి నియమాలు అవన్నీ చెప్తూ అన్నిటిలోకి సాధ్యమైనది, సాధనపూర్వకంగా తేలికైనది, అందరూ ఆచరించదగినదైనటువంటి భక్తి యోగం చాలా గొప్పదనే విషయాన్ని ఆయన పునరుద్ఘాటించడం జరుగుతోంది. ఆ విధంగా జరిగే క్రమంలో కిందటిసారి క్లాసులో మనకు వచ్చినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, మానవుడికి ద్వంద్వ మనస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే తను చేస్తున్న విషయం అలవాటు, అది మంచిది కాదని తెలుసు, కానీ దాన్ని చేయకుండా ఉండలేడు. సో ఈ ద్వంద్వ మనస్థితి మానవుణ్ణి బలహీనతల్లోకి పడదోసే అవకాశం వస్తోంది. కాబట్టి దీన్ని దాటాలి అని అనుకునేటట్లయితే అతడు దృఢమైన మనస్సుతో, తర్వాత శ్రద్ధతో, నిశ్చయంగా ప్రేమతో నన్ను భజిస్తూ నా గురించినటువంటి పాటలు వింటూ, నా గానం చేస్తూ, నా కథలు వింటూ అతను తన యొక్క మనస్థితిని దృఢంగా చేసుకోవడం అనే మార్గం తప్ప లేక అతను సాధించలేని విషయం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ద్వంద్వ మనస్థితి గురించి మనకి ఉదాహరణ చెప్పడానికి కిందటి క్లాసులో నేను కొద్దిగా ఈ మద్యపానము, తర్వాత మద్య దుకాణాల దగ్గర జరిగేటువంటి విషయాన్ని, బహుశా అది అసాంఘికమైనటువంటిది అయి ఉండొచ్చు, ఆ ఉదాహరణను చెప్పటం గల కారణాన్ని నేను ఈరోజు మీకు వివరించాలని ముందుగా అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏదైనా కూడా మా గురుదేవుల ఆశయం ఏమిటంటే, అత్యంత సంఘంలో సామాన్యమైనటువంటి మానవులకు కూడా గీతలోనూ, తర్వాత పురాణాలలోనూ, వేదాల్లో ఉన్నటువంటి మహత్కరమైనటువంటి విషయాల యొక్క నిగూఢమైన అర్థాలని సామాన్య మానవులకు కూడా అర్థం చేసేటట్టుగా సామాన్య భాషలోకి తీసుకొచ్చి వాటిని చెప్పాలనేది ఆయన జీవితాశయం. ఆ విధంగానే మమ్మల్ని ఆదేశించడం ద్వారా మేము ఇక్కడ గ్రామాలలో మా ఆశ్రమాలు పెట్టుకుని సేవ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ పరిస్థితుల్లో ఈ ద్వంద్వ మనస్థితి అనేది పరమాత్మ ఉదాహరణగా మనకు మాట్లాడాడు. తెలిసి కూడా మనం చెప్పులు చేస్తామని. అందుకనే అన్నమాచార్యుడు కూడా చెప్తాడు ఏమిటంటే, అది నాకు తెలియదా అంతలోనే భ్రమసుగాక అంటాడు. అంటే ఏమిటి? అది నాకు తెలుసు కానీ నేను భ్రమలో పడిపోతాను. సో ఈ ద్వంద్వ మనస్థితి చెప్పినప్పుడు ఉదాహరణకి నేను ఈ మద్యం తీసుకునే అలవాటు విషయాన్ని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇవాళ సంఘంలో అది లేని అలవాటు కాదు, చాలామంది దగ్గర ఉన్నది, చాలామంది దానికి లోను అవుతున్నారు. అందుకనే ఆ ఉదాహరణ తీసుకోవడం కేవలం సామాన్య మానవులకి అర్థం అవడం కోసం అది చెప్పడం తప్ప ఏదో మద్యపానం గురించి దాని గురించి మాట్లాడుతున్నానని అనుకోకండి. శాస్త్రాన్ని ఎక్కడా మేము విడిచిపెట్టట్లేదు. శాస్త్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మీకు అవగతం చేయడం కోసం ఈ ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని మా ఆశ్రమ సభ్యులతో పాటు మిగతా ప్రేక్ష మహాజనం కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం విషయంలోకి వెళదాం. నిన్న వరకు చెప్పింది ఏంటి? ఈ దీక్ష పూను నువ్వు, తర్వాత నా కథలు విను, నా గాథలు చెప్పుకో, నా పాటలు పాడు. ఈ విధంగా నీ యొక్క మనస్సు దృఢంగా ఏర్పడితే అప్పుడు ఈ ద్వంద్వ మనస్థితి నుంచి నువ్వు బయటకు వస్తావని చెప్తున్నాడు. అసలు రహస్యం అది. ఎందుకంటే దీని మార్గం దాటడానికి ఇంకొక మార్గం లేదు. నీ మనసును నువ్వు స్థిరం చేసుకోవాలి. మనసు ఉన్నంతకాలం ప్రలోభాలు బయట నుంచి వస్తూనే ఉంటాయి, మన దాంట్లోకి లాగేస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే వాటన్నిటిని దాటడానికి నీ మనసుని గట్టి చేసుకోవడం ఒకటే మార్గం సుమా. గట్టి దీక్ష పట్టు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇవాళ ఏ విధంగా మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నాడో మనం చూద్దాం. ఈ విధంగా నా భక్తి యోగంలో నిరంతర నామస్మరణ మెయిన్ పాయింట్. అందుకే మన అందరినీ కూడా
రామనామ జపన ఎందుకు చెప్తున్నాము అంటే ఆ రామనామాన్ని నువ్వు చేస్తూ ఉంటగా పునశ్చరణ ఎప్పటికీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనసు వేరే విషయాల మీదకి వెళ్ళిపోవడానికి అవకాశం రాదు. ఈ నామస్మరణ జరుగుతున్నప్పుడు వేరే విషయాల గురించి ఆలోచించడానికి టైం ఏది కుదరదు. అందుకోసమే మీరు ఒకసారి ఆలోచించేటైతే మా చిన్నప్పుడు చదువు చెప్పేటప్పుడు ఒక శ్లోకం తీసుకుంటే ఆ శ్లోకాన్ని లేక టేబుల్స్ని నోటికొచ్చే వరకు అనిపించేవాళ్ళు గట్టిగా. ఇప్పుడు ఆ విద్యా విధానం పోయింది. అన్నీ కంప్యూటర్లో చూసుకోవడం, సెల్ ఫోన్లో చూసుకోవడం నేర్పడం జరుగుతుంది. వాడి సొంత మేధస్సుని వాడుకునే అవకాశం మనం పిల్లలకి ఇవ్వడం లేదు. ఇది జరుగుతోంది. ఇది విద్యా విధానం అనుకుంటున్నాం. కానీ మామూలుగా తెలుసుకున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే అత్యంత మేధావి తన యొక్క మేధస్సుని పూర్తిగా వాడుకుంటే కూడా భగవంతుడు మనకు పెట్టినటువంటి మేధోశక్తిని 10% మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. మిగతా 90% వృధా అయిపోతుంది. అటువంటిది అసలు ఏమేమి వాడుకోకుండా 2 రెళ్ళు 4 అనేటువంటి విషయాన్ని కూడా పిల్లవాడికి తెలియకుండా మనం టేబుల్ చెప్పకుండా మనం నేర్పుతున్నాం. అప్పుడు అతడి యొక్క మేధస్సుని మనం ఇంప్రూవ్ చేస్తున్నామా, డిక్రీజ్ చేస్తున్నామా ఆలోచించండి. సో ఈ విధంగా జరగడం వలన మనం పెద్దవాళ్ళం కూడా ఆలోచించండి. ఇన్ని పురాణ గ్రంథాలు రాయబడినాయి. ఎవరు దాన్ని కూర్చుని శ్రద్ధగా చదివే టైం ఎవరికి ఉన్నది? చదవడం ఒక విషయం, దాన్ని ఆకళింపు చేసుకోవడం రెండో విషయం. అందుకని ప్రతిదీ విని తెలుసుకుందాం అనేటువంటి తేలిక విధానంలోకి వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ ట్రయింగ్ టు సాటిస్ఫై అవర్ ఇంటలెక్ట్ విత్ నాలెడ్జ్ దట్ ఈస్ బీయింగ్ హర్డ్ ఫ్రమ్ అదర్స్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మిస్సింగ్. అన్లెస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కపుల్డ్ విత్ యువర్ సాధన, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ నోన్ యాజ్ విజడమ్. When knowledge is coupled with your experience, it is known as wisdom. So, till how much long time you want to hear the description about a mango, its sweetness or otherwise, unless you eat it practically and experience it. So, this is what is required. Sadhana means you must inculcate the habit of trying to understand and experience yourself. So any statement that you hear from either scriptures or gurus or preachers, that must be coupled with your practical experience, for which sadhana is essential. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఏమిటి అంటే కేవలం నువ్వు విన్నంత మాత్రం చేత ఇది రాదు. మనసు ఎప్పుడూ అటు ఇటు విచలితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఏకోన్ముఖం అవ్వాలి అనేటట్లయితే నువ్వు ఖచ్చితంగా సాధన చేయాలి. దానికి ఏమిటి చెప్తున్నాడు? మొట్టమొదట నిరంతర నామస్మరణ. దట్ మీన్స్ యూ మస్ట్ ఇన్కల్కేట్ ది హ్యాబిట్ ఆఫ్ చాంటింగ్ ది మంత్ర. వీ ఆల్సో చాంట్, సమ్ పీపుల్ చాంట్, బట్ రామ్ నామ్ జపన పరాయమాలాపన, దట్ ఈజ్ నాట్ ది పర్పస్ ఫర్ విచ్ వీఆర్ ఆస్క్డ్ టు చాంట్ ది మంత్ర. మంత్ర హ్యాస్ గాట్ అ వైబ్రేషన్, ఇట్ హ్యాస్ గాట్ అ పవర్. సో ఇట్ టచెస్ ది బేసిక్ రూట్స్ ఆఫ్ అవర్ దిస్ వన్. So for which high amount of concentration is required. Secondly, nama chintanam. So not only mere chanting, you must always remember the swarupa of the Lord on whom you are concentrating. So these must be coupled. Then only realization will take place. So ఈ నామచింతనం చేయడం వలన నేను చాలా హర్షించి, అంటే ఐ అప్రిషియేట్ such kind of determined approach, devotional approach. Then when once I am satisfied with that, నేను వాని హృదయంలో చేరి కూర్చుంటాను. Then I will go and reside in his heart. అర్థమైందా? సో అన్లెస్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి సాధన నువ్వు చేస్తే తప్ప, అది నన్ను రీచ్ అయితే తప్ప నేను వచ్చి నీ దగ్గర కూర్చోను. అంటే మనం భగవంతుడు మనలోనే ఉన్నామని అనుకుంటున్నాం. బట్ సోలాంగ్ మనం ఎంతవరకైతే దీన్ని సాధన ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతామో అంతకాలం ఆయన అక్కడ స్పెక్టేటర్గా ఉండిపోతాడు అంతే. హీ డజంట్ కమ్ అండ్ రిసైడ్ ఇన్సైడ్. ఉద్గ్రహలో ఉండడు ఆయన. నీవు సరెండర్ అయిపోయి ఆయన తప్ప ఇంకోటి లేదని నిన్నెప్పుడైతే సమర్పించుకుంటున్నావో అప్పుడు ఆయన వచ్చి లోపల కూర్చుంటాడు. వెన్ వన్స్ హీ
ప్రజెన్స్ హిమ్సెల్ఫ్ జరిగే మార్పు ఏమిటంటే చెప్తున్నాడు, హృదయంలో కూర్చుంటాను నేను, వారి వారి హృదయాలలో ఉండడం వలన వాడి యొక్క పూర్వ వాసనలన్నీ నశించిపోతాయి. అంటే అర్థం ఏంటంటే మనం ఈ జన్మకు వచ్చినప్పుడు మనం ఎన్నో పూర్వజన్మల్లో ఉన్నటువంటి మన యొక్క జన్మ విశేషాలని, మనం కర్మల విశేషాన్ని అనుసరించి తీరని ఎన్నో కోరికలు మనకు వాసనలుగా మిగిలిపోయినాయి. దాని క్యుములేటివ్ ఎఫెక్టే ఈ బాడీ. ఆ కారణమైన దాన్ని కారణ శరీరం అంటారు. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి లోపల కూర్చునేటువంటి వాడు ఎంజాయర్, బెనిఫిషియరీ ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు, అదే నువ్వు. ఓకే, ప్లీజ్ స్టాప్ ఇట్. తర్వాత ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ గివెన్ ఫర్ మెటీరియలైజింగ్ ఆల్ దోస్ డిజైర్స్. కాళ్ళు చేతులు లేకుండా మీరేం చేయగలరు? ప్లాన్ చేయడానికి మైండ్ కావాలి, చూసి తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఇంద్రియాలు కావాలి, కన్ను కావాలి, ముక్కు కావాలి, చెవు కావాలి. ఇవి తెలియపరిస్తే మనసులోకి వెడితే అక్కడ ఒక నలుగురు ఉన్నారు, మనసు, బుద్ధి, చిత్తం, అహం, అంతఃకరణ. ఈ నలుగురు కలిసి ప్లాన్ చేస్తారు. అవన్నీ చాలా ఇన్స్టంటేనియస్గా జరిగిపోతాయి. సో ఇవి బయటికి లాగినప్పుడు నువ్వు పరమాత్మకు దూరం అవుతున్నావు. హీ కంటిన్యూస్ టు రిమైన్ యాజ్ అ స్పెక్టేటర్, దట్స్ ఆల్. బట్ నెవర్దలెస్ హీ విల్ కౌంట్ ఆల్ యువర్ యాక్షన్స్. Don't be under the impression that God is invisible, so whatever is the possible I can do. No, never. నువ్వు చేసే ప్రతి చర్య, ప్రతి చిన్న కర్మ లెక్కించబడుతుంది. అండ్ దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ జనరల్ బర్త్. సో ఇంత సైంటిఫిక్గా, సటిల్గా ఏర్పాటైనటువంటి దాన్ని నువ్వు దాటడం అనేది అంత తేలికైన విషయం కాదు. సో దేర్ మస్ట్ బి అన్కండిషనల్ సరెండర్, అంటే సంపూర్ణ శరణాగతి. నీవు తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటిది మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధి అంటాం. ఆ త్రికరణ శుద్ధిగా నిన్ను నీవు సమర్పించుకుంటే తప్ప, ఆయన సంతృప్తి పడితే తప్ప ఆయన వచ్చి నీ దగ్గర రెసైడ్ అవ్వడం. వన్స్ ఆయన రెసైడ్ అయిన తర్వాత ఆల్ యువర్ ఎర్లియర్ వాసనాస్ దే గెట్ వ్యానిష్డ్. అది బెనిఫిట్ నీకు జరిగేది. ఎప్పుడైతే మామూలుగా మనందరం కోరికలు కొన్ని తీరక మనం జరిగిపోయిన పరీక్షల్లో ఈ మిగిలిపోయిన పాత జన్మల్లోవి ఇప్పుడు ఈ జన్మల్లో కోరికలు అన్నీ కలిసి మళ్ళీ మన నెత్తి మీద పెట్టి మనకు ఇంకో జన్మ ఇస్తున్నారు. అది నువ్వు మళ్ళీ మానవ జన్మకు వస్తావా రావా అనేది నోబడీ నోస్. సో సచ్ ఈజ్ ది క్రిటికల్ అండ్ సటిల్ మెకానిజం. సో ఈ పరిస్థితిని దాటాలంటే శరణాగతి పొందడం ఒక్కటే మార్గం. దానికి భక్తి మార్గము అత్యంత సులువైనది అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత వాసనలన్నీ నశించిపోతాయి. ఈ విధంగా ఎప్పుడైతే అతడికి నా యొక్క సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం లభిస్తుందో, ఇక్కడ చాలా క్రిటికల్ సీక్రెట్ హీ ఈజ్ రివీలింగ్. సో నా యొక్క సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం లభిస్తుందో అతని అజ్ఞాన గ్రంథులు విడిపోతాయి. ఇక్కడ సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం ఇప్పుడు డైరెక్ట్గా కృష్ణుడు చెప్తున్నాడు. ఆయన దేవుడే కదా. ఎవరికి చెప్తున్నాడు? ఆయన బాల్య స్నేహితుడు అయినటువంటి ఉద్ధవుడికి చెప్తున్నాడు. చెబుతూ ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట వేస్తున్నాడు, సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం అంటే నేను ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్న కృష్ణ పరమాత్మని కాదురా నాన్న, అన్నిటిలోనూ నేనున్నాను. అన్ని ఆత్మల్లో, అన్ని జీవాల్లో, అన్ని ప్రాణుల్లో ఆత్మస్వరూపంగా నేనున్నాను. సో అది సర్వాత్మ స్వరూపం. ఆ నిజమైనటువంటిది అంటే యోగ మార్గంలో నీవు నామరూప క్రియలు లేనటువంటి పరమాత్మని అనుష్ఠుతంగా తెలుసుకుని ఆ చిన్మయుడిని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో అది ఈ విశ్వమంతా వ్యాపించనే ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు నిరూపణగా ప్రాక్టికల్గా నువ్వు తెలుస్తున్నావో, సహస్రారంలో ఆయన యొక్క నివాసానికి నువ్వు చేరగలుగుతున్నావో, అప్పుడు మాత్రమే ఈయన యొక్క అజ్ఞాన గ్రంథులు విడిపోతాయి. అప్పుడు అమృత గ్రంథిని ఆది భేదనం జరిగి పరమాత్మ యొక్క నిజస్వరూపం మనకు అర్థమవుతుంది. అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 11వ అధ్యాయంలో అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూప సందర్శనం అనేది ఇదే. అక్కడ కృష్ణ అవతారం లేదు, దయచేసి వినండి. కృష్ణుడు కూర్చున్నాడు, తన యొక్క నిజస్వరూపం ఏమిటో చూపించాడు. అంటే ఈ సృష్టి మొత్తం అంతా నేనే ఉన్నాను. ఎలా? అత్యంత సూక్ష్మమైనటువంటి రూపంలో.
సో పరమాణు రూపంలో ఉన్నాను. ఈ పరమాణు రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నాను నేను. కాబట్టి నాకు ఎక్కడ జరిగేది నాకు తెలియకుండా పోయే సమస్య లేదు. సో అన్నీ నాకు తెలుసు. సో ఆ విధంగా అంతటా వ్యాపించుండి ఎవరెవరు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తున్నారో వాటికి తగినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైనా పరమాత్మ దగ్గర కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏమిటి? ధర్మాన్ని పరిరక్షించే బుద్ధి కలిగి ఉండాలి. నువ్వు శాస్త్రవిహితంగా పనిచేయాలి. నన్ను ఎవరూ చూడటం లేదని మోసం చేయకు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు. ఇప్పుడు జరుగుతున్నది మరి నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే సొసైటీ అంతా దాంతో నిండి ఉంది. వెతికి చూద్దామన్నా కూడా నీతి నిజాయితీ కనపడడం లేదు. ఒకవేళ ఎవడన్నా పిచ్చివాడు నాలాంటివాడు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే వాడిని కొడదామా తిడదామా అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఎప్రిషియేట్ చేసేటువంటి సద్బుద్ధి ప్రజల్లో చాలా శాతం మందికి లేదు. అంటే నిష్కర్షగా చెప్పాల్సి వస్తుంది. నా మాట కాదు ఇది, ఇక్కడ ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్తున్న మాట. సో అటువంటి విషయానికి అందుకని అతని నిజస్వరూపం సాక్షాత్కార సర్వాత్మ సాక్షాత్కార భావం నీకు కలిగినప్పుడు నీలో ఉన్న అజ్ఞాన గ్రంథులు, అంటే మనకి అజ్ఞాన గ్రంథులు ఏమున్నాయండి అంటే ఈ శరీరం నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, ఆస్తి, ఇవి అని కదా మనకు అన్నీ ఉన్నవి. నాది 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 నాది. నువ్వు ఎప్పుడైతే ఆ స్మరణ నాది స్మరణ మానేసి నీది అని అనటం మొదలు పెడతావో అప్పుడు నీకు పరమాత్మ స్పృహ నీకు కలుగుతుంది. నిజానికి అదంతా అయిందే, మంది ఏమీ లేదు కాదా నాన్న? ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం ఆస్తులతో వచ్చావు బాబు ఒకసారి నాకు చెప్పు. ఒంటి మీద గుడ్డ కూడా లేదు, ఒంటికి మొలతాడు కూడా లేదు. అటువంటి నువ్వు వాళ్ళ కరోర్పతి ఎక్కడికెళ్ళి వచ్చింది? సో ఇది పొరపాటు. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళటలేదు, మధ్య వచ్చింది, ఇవి మధ్యలోనే పోతున్నాయి. ఈ జ్ఞానం కలిగిన వాడు పరమాత్మను తెలుసుకుంటాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ నాలెడ్జ్. ఆల్ అదర్ నాలెడ్జ్ ఆర్ ఫాల్తూ నాలెడ్జెస్. ఎందుకని? దే ఆర్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ డిసీవింగ్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్. అన్లెస్ ది అదర్ పర్సన్ ఈజ్ ఓవర్ స్మార్ట్ లైక్ దాన్ యూ will continue to deceive him. If he is over smart, you get deceived. Is it not? అంతే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ అజ్ఞాన గ్రంథులన్నీ విడిపోతాయి, అతని సర్వ సంశయాలు దూరం అయిపోతాయి. నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఏమవుతుందో, నా ఇల్లు ఏమవుతుందో, నా వాకిలి ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, ఇవన్నీ రకరకాలు ఏడిపిస్తుంటాయి కదరా నాన్న బతుకున్నంతకాలం. అసలు వాడికి ఏ సంశయం లేదు, ఉన్నది అది ఒకటే వస్తువు తెలిసిన తర్వాత ఆయన తప్పితే ఇంకేం లేదు. మిగతాది నువ్వు ఆశించాల్సింది లేదు, పొందవలసింది అంతకన్నా లేదు. ఆయన నీలోనే ఉన్నాడు. ఈ జ్ఞానం ఎప్పుడైతే నీకు కలుగుతుందో సర్వాత్మ సాక్షాత్కారం, ఆ రోజు నుంచి నువ్వు పరమాత్మ నీలోనే ఉన్నాడు, నీవు పరమాత్మ స్వరూపంగా మారిపోయావు. యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్ ఆల్మైటీ ఆర్ సుప్రీం బీయింగ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇన్ని వదిలేయాలి. ఇవన్నీ అబద్ధాలు. ఇదే అజ్ఞాన గ్రంథులు పోతాయి అంటే అర్థం. ఓకే, తర్వాత సర్వ సంశయాలు సమస్య దూరం అయిపోతాయి, కర్మవాసనలన్నీ క్షీణించిపోతాయి. ఇక్కడ కర్మవాసనలు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనం ఏ పని చేసినా నాకేంటి అనుకోకుండా ఏది చేయం కదా. సో దానివల్ల రకరకాల వాసనలు ఉన్నాయి. అంటే పూర్వజన్మల్లోవి, ఇప్పుడు ఈ జన్మలోవి. ఈ జన్మలో కూడా నువ్వు పాపం ఆడి కారు కొనుక్కోవాలనుకున్నావు, తీరలా, దాని దుంపదేగా. ఏమి మామూలు మారుతి 800 లేదా మ్యాక్సిమం సాయంత్రం ఏదో వచ్చింది, కానీ నీ కోరిక మాత్రం ఆడి కారు మీదే ఉంది. అంత డబ్బు నీ దగ్గర లేదు. నేను ఆడి కొనలేకపోయాను, తోలలేకపోయాను అనే దిగులతోనే నువ్వు చచ్చిపోయావు. సో నెక్స్ట్ జన్మ నువ్వు తీసుకున్నప్పుడు కూడా ఆత్మ ఏ విధంగా నీకు హెల్ప్ చేస్తాడంటే పరమాత్మ ఆ ఆడి కారు కొనుక్కోవడానికి కావాల్సిన విధంగా నిన్ను ఏర్పాటు చేస్తాడు. సరే, దానికి నువ్వు మంచి పనిలో పెడతావా చెడ్డ మార్గంలో వెళ్తావో నాకు తెలియదు, నీ ఇష్టం. అది కావాల్సిన ఏర్పాటు మాత్రం అక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఆయన కూర్చున్నది మన లోపల, కానీ ఈ విశ్వమంతా కూడా కూర్చున్నది దేనికంటే ఎవరు ఏమి కోరుతున్నారో దాన్ని వాడికి అందించడానికి కూర్చున్నాడు.
దాని తప్పొప్పులు మంచి చెడులు అది నీవు నిర్ణయం చేసుకోవాలి. అంటే అది నీ కేవలం నీ ఇంటలెక్ట్ మీద ఆధారపడి నువ్వు కోరుతున్నావు. అసలైన తెలివాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు పరమాత్మ నువ్వు తప్ప ఇంకేం నాకు వద్దని అనాలి. అప్పుడు వాడికి ఆయన అది తన యొక్క అప్పుడు వస్తుంది. ఈ సర్వాత్మ సాక్షాత్కార భాగ్యం అప్పుడు దొరుకుతుంది వాడికి. ఇంకా నాకు ఇవేం వద్దు, ఇవన్నీ అబద్ధాలు అనేటువంటి రియలైజేషన్లో ఎవరైతే అడుగుతున్నారో అటువంటి వాడికి మాత్రమే ఆ నిజమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఓకే. తర్వాత వాసనలన్నీ క్షీణించిపోతాయి. తర్వాత ఉద్ధవ రహస్యం విను. ఈ రహస్యం చెప్తున్నాడు ఏమిటంటే, నా భక్తితో జీవనం గడిపే యోగి అంటే చూడండి, ఇక్కడ రెండు రకాల మాటలు చెప్తున్నాడు. ఒక పక్కన యోగము చెప్తున్నాడు, రెండోది భక్తి చెప్తున్నాడు. అంటే కేవలం భక్తితో ఉండడం వలన నీవు సాకారమైనటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. భక్తితో అంటే రాముడు కృష్ణుడుగా అనుకుని. యోగి అన్నవాడు నిరాకారమైనటువంటి పరమాత్మని సాధన చేస్తున్నాడు. ఏదైతే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో ఆ శక్తి, మూలశక్తి, చిన్మయం, చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని చేస్తున్నాడు. అదే అందరిలోనూ నేను ఉన్నానని చెప్పేది. సో దానికి సాధన చేస్తున్నాడో ఆ జ్ఞానం కలిగిన వాడు. వీళ్ళు ఇద్దరు మాత్రమే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నా కీర్తనంలో అంటే ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. తర్వాత నా చింతనంలో, ఈ కీర్తన చేసేవాడంతా భక్తి, చింతన చేసేవాడు యోగి. ఎందుకని వాడు మనసులో ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటాడు. తీసుకెళ్ళి తన యొక్క జీవాత్మని పరమాత్మలో లయం చేసి అక్కడ కూర్చుంటాడు. అదే సమాధి స్థితి. అర్థమైందా? సో ఆ విధంగా కూర్చుని వాళ్ళిద్దరు నిమగ్నమై ఉంటారు. కనుక అట్టివానికి జ్ఞానము వైరాగ్యము అవసరం లేదయ్యా. ఎందుకంటే 24 hours నా గురించి ఆలోచించేవాడికి ఇది జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి, ఈ వైరాగ్యం నీకు ఉండాలి, ఇవన్నీ ఎందుకురా? వాడు ఉన్నదే దాంట్లో, కొత్తగా వాడికి ఇంకెందుకు అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే నువ్వు అంత స్థితికి వెళ్ళినప్పుడు నీకు ఈ మామూలు కండిషన్స్ ఇవన్నీ ఎవరికి చెప్పారు? ఎలిమెంటరీ నాలెడ్జ్ మనకందరికీ చెప్పారు. తరువాత అతనికి శ్రేయో యోగక్షేమాలు నా భక్తి ద్వారానే లభిస్తాయి. అంటే వాడికి ఏమి కోరుకునే అవసరం లేదు. వాడికి ఒక అవసరం ఏర్పడిందనుకో, వాడు అనుకున్నా అనుకోపోయినా వాడు వాయిట్లోకి వచ్చి చేరుతుంది. అది అంతే. వాడికి కావాలి, అది అవసరం ఉంది. వాడు అనుకోడు, లేక అనుకుంటాడు. మ్యాక్సిమం అనుకుంటే ఏ ప్రయత్నం లేకుండా అది అతని ఎదురకుండా వచ్చి చేరుతుంది. అంతే. అంటే ఆ విధమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారం, సహకారం అతనికి అందుతూ ఉంటాయి. మీకు ఈ సందర్భంగా నేను రమణ మహర్షి ఆశ్రమంలో కథ 1-2 సార్లు చెప్పాను. ఏమిటంటే అక్కడ వారి దగ్గర ఈ ఒక పచ్చడి వేసుకునే ఇచ్చిల్లికాయలనే అచ్చిల్లికాయలనే ఏదో ఒకటి ఉంటుంది. అది తొక్కు వేసుకుంటారు. పచ్చికాయలు, పండుకాయలు మామూలుగా పళ్ళలు తింటారు, మామిడి పండులాగా. మనం మామిడి పచ్చికాయ తొక్కు వేసుకుంటాం, పండుకాయలు తింటాం. సో ఈ చేసినప్పుడు అక్కడ అది అయిపోయింది. దురదృష్టవశాత్తు భగవాన్ అడిగాడు వాడు, ఆ ఇచ్చిళ్ళు పచ్చడి ఉంటే కాస్త వేయండి అని. పచ్చడి లేదు. వెంటనే ఆయన తమ్ముడే పూర్వాశ్రమంలో, ఆయన తమ్ముడు సర్వాధికారి అయ్యాడు ఆశ్రమంలో సన్యాసం తీసుకొని. ఆయన వెంటనే పక్కన గ్రామంలో వెంకటరెడ్డికి 4 బుట్టలు, 2 బుట్టలు పచ్చికాయలు, 2 బుట్టలు పండుకాయలు పంపించమని లెటర్ రాశాడు. అయితే ఆశ్రమంలో నిబంధన నియమం ఏమిటంటే ఆశ్రమం నుంచి బయటికి ఏ కాగితం వెళ్ళినా భగవాన్ చూడాలి, బయట నుంచి ఏ వస్తువు వచ్చినా భగవాన్ చూసిన తర్వాతే లోపల పెట్టాలి. అర్థమైందా? ఆశ్రమంలో మాకు తెలియకుండా చెప్పొద్దని, ఏమి పెట్టద్దని చెప్పడానికి కారణం అది. అర్థమైందా? సో ఏది జరిగినా మా నాలెడ్జ్తో జరగాలి. సో ఆ విధంగా చేసేవాడికి ఈ ఉత్తరం చూసి వెంటనే చించి అవతల పారేసి, పిచ్చి వాడలారా, మనకు అది అవసరం అనుకుంటే ఏర్పాటు చేసేవాళ్ళు వేరే ఉన్నారా? నువ్వు కాగితాలు రాసుకోవాలా? ఏమక్కాల, నోరు మూసి కూర్చో అంటాడు. మైండ్ యూ రిమెంబర్, సాయంత్రం అయ్యేప్పటికీ 4 బుట్టలు పాళ్ళు వచ్చినాయి. ఎవరు తెచ్చిచ్చారో ఎవరికి తెలియదు. అంతే జరుగుతాయి. ఇక్కడ ఆశ్రమంలో కూడా చిన్న చిన్నవి జరుగుతున్నాయి. అవి ఎవరు గుర్తించడం లేదు. ఎందుకంటే మన బుద్ధి కొద్దిగా తిక్కుగా ఉంది, అందుకని మనకు అందట్లేదు. అంతే. ఇట్స్ ప్రాక్టికలీ హ్యాపెనింగ్, బట్ నోబడీ ఈజ్ సటిల్ ఎనఫ్ టు రియలైజ్ దట్. అక్కడ అది జరుగుతుంది. సరే వదిలేద్దాం. తర్వాత
అతని శ్రేయో యోగక్షేమాలు, అతని శ్రేయస్సుకు సంబంధించినవి యోగక్షేమాలు అన్నీ కూడా నా వల్లనే జరుగుతాయి, నా భక్తి ద్వారా లభిస్తాయి. తర్వాత కర్మ అంటే ఆల్ యువర్ యాక్షన్స్, ధర్మ యువర్ రైటియస్ పాత్, జ్ఞానం నాలెడ్జ్, విజ్ఞానం అంటే ఏ నాలెడ్జ్ కపుల్డ్ విత్ ఎక్స్పీరియన్స్, దట్ ఈజ్ విజ్ఞానం. వైరాగ్యం అంటే ఏది చూసినా జేబులో వేసుకుందాం అనే ఆలోచన లేకుండా ఉండడం, ఇది నాది కాదు, నాకు అనవసరం, వైరాగ్యం. తర్వాత యోగాభ్యాసం, మీకు నేర్పుతున్నాం ఇక్కడ ఆశ్రమంలో యోగాభ్యాసం నేర్పేది వెంకటరెడ్డి, అర్థమైందా? నీకు నేర్పేది యోగాభ్యాసం అంటారు, అర్థమైందా? తర్వాత తపోదాన వ్రతాలు మొదలైన వాటి వలన లభించే స్వర్గ అపవర్గ భోగాలు, అంటే స్వర్గం. ఇప్పుడు నీవు ఇన్ని చేయడం వల్ల కొంతమంది స్వర్గం కావాలని కోరుకుంటారు ఈ క్రియలన్నీ చేసి. తర్వాత అపవర్గం, ఈ చేస్తూ చేస్తూ తప్పులోకి వెళ్ళేప్పుడు కింద అధోలోకాల్లోకి పడిపోతారు. ఇవన్నీ కూడా నా భక్తి వలన ప్రాప్తిస్తాయి. అంటే కేవలం నువ్వు చేయడం వల్ల రావటంలా, నా యందు నీకున్న భక్తి వలన ఇవి ఫలిస్తాయి. అర్థమైందన్న? ఇప్పుడు చెట్టు పెట్టావు నువ్వు, ఉదాహరణకి చెట్టు పెట్టేసి అలా వదిలేస్తే అది కాయలు కాస్తుందా? కాబట్టి నువ్వు నీ యొక్క శ్రమ, సాధన అనేటువంటి శ్రమతో దానికి రోజు నీళ్లు పోసి చుట్టూ గడ్డి పెరగకుండా చూసుకుంటూ ఆ విధంగా దానికి రక్షణ చేసుకుంటూ పెడితే అది కాయలు కాస్తాం, లేకుండా రాదు. అంటే ఏమిటి? ఆ చెట్టు పెరిగి పెద్దదై చెయ్యాలంటే పరమాత్మ అనుగ్రహం, ఆ చెట్టు మన దగ్గర బతకాల్సిన యోగ్యత దానికి ఉండాలి, దాని ఫలాలు అందుకునే ఫలితం, అదృష్టం మనకు ఉండాలి, అప్పుడే జరుగుతుంది. అయితే నీ పురుష ప్రయత్నం లేకుండా జరగదు. కాయలు ఇచ్చేది భగవంతుడే చెట్టు పెరిగేంత వరకు, లేకపోతే మధ్యలో చచ్చిపోతే ఏం చేస్తావురా? ఇప్పుడు మామూలుగా వేరు పురుగని కుడుతుంది, చెట్టు బాగా పెరిగిన తర్వాత, మా ఇంట్లో అయింది, ఇప్పుడు మొన్న మగ్దంపురం ఆశ్రమంలో కూడా అయింది. 2 మామిడి చెట్లు పెరిగిన తర్వాత అవి ఎండిపోతున్నాయి. ఏమిటి అంటే ఏదో వేరు పురుగు తేరింది వెళ్ళని గురుగారు, చచ్చిపోతున్నాయి. నీళ్ళు పోస్తూనే ఉన్నాం మేము, జరుగుతున్నాను. సరే, అది ఏమన్నా కానీ. సో ఇక్కడ నేను చెప్పానండి, అన్నీ ఉన్నాయి కానీ కింద వేరు పురుగు కొట్టింది, కొడితే మొత్తం అవుట్, చెట్టు చచ్చిపోయింది. ఎంత పెద్దదైనది. సో అదేమైంది? అనుగ్రహం తప్పింది మన మీద. అది ఓకే, రైట్. తర్వాత నా భక్తి వల్లనే ప్రాప్తిస్తాయి, వాడు కోరుకున్నదల్లా లభిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా నాన్న, నీకు అవసరం అయితే ఆటోమేటిక్గా నువ్వు కోరుకోకపోయినా నీ వాయిస్లోకి వచ్చేస్తున్నాయి. తర్వాత పరమపదం, పరమధామం, పరమాత్మ సాయుధ్యం ప్రాప్తించేది నా భక్తి యోగం వల్లనే సుమా. అంటే మొట్టమొదట పరమపదం అంటే పరమాత్మ ఉండేటువంటి లోకం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలంటే భక్తి ద్వారా మాత్రమే నువ్వు వెళ్ళగలుగుతావు, ఆయన లోకంలోకి, పరమపదం. తర్వాత పరమధామం అంటే పరమాత్మ ఉండేటువంటి భవనం, ధామం, ఆయనకి దగ్గరలో, ఆ బిల్డింగులో తిరుగుతూ ఉంటావు నువ్వు. తర్వాత పరమాత్మ సాయుధ్యం, ఆయనతో దగ్గరగా ఉండేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా ప్రాప్తించేది నా భక్తి యోగం వల్లనే సుమా. అంటే నా యందు ఉన్నటువంటి భక్తి మాత్రమే నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది. మొట్టమొదటిగా నా లోకానికి వస్తావు, తర్వాత నా బిల్డింగులోకి వస్తావు, తర్వాత నా దగ్గరకు వస్తావు, తర్వాత నాలో కలిసిపోతావు, 4వది. ఇంకప్పుడు జన్మ రాదు. అర్థమైందా? అది జన్మరాహిత్యం పూర్తిగా. అంటే ఓకే. తర్వాత నా భక్తి యోగ ప్రభావం వలన కోరితే కొండైనా అనాయాసంగా లభిస్తుంది. మీరు చూశారు కదా మన జ్ఞానేశ్వరి వాడు ఒకడు ఏదో వచ్చి నాకు చాలా శక్తులు ఉన్నాయని చూపించడం ఏదో చేస్తుండేప్పటికీ ఏదో కదిలించి తీసుకురావడం ఏదో చేస్తాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే ఈయన ఏం చేస్తారు, వీళ్ళిద్దరు పొద్దున్న ఈ ముగ్గురు బ్రదర్స్ ఒక సిస్టర్, వీళ్ళు పొద్దున్నే పడుదోముకుంటూ ఉంటారు. సో వీళ్ళందరూ గోడ మీద కూర్చున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొండి గోడ మీద. సో వాడేదో వస్తూ పెద్ద దున్నపోతుని తీసుకొచ్చాను మాట్లాడిస్తానని చెప్పి ఏదో చెప్తున్నాడు. తీసుకొచ్చాడు ఈయన ఏం అంటే ఈ గోడను పదమంటాడు. ఇది వాడికి ఎదురుకుండా ఈ గోడను అడిచెడుతుంది. ఇది చూసి వాడు దున్నపోతుని తీసుకుని పారిపోతాడు. ఎందుకంటే నేను బతుకున్న దాన్ని కంట్రోల్ చేయగలిగా దున్నపోతుని.
నాకు కావాల్సిన విధంగా. అసలు జీవత్వం లేనటువంటి మొండి గోడను నడిపాడు వాడు, కాబట్టి వెంటనే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే నా భక్తి యోగ ప్రభావం వలన నువ్వు కోరుకుంటే కొండైనా వస్తుంది అంటే అర్థం ఇది, ఉదాహరణ. ఓకే, రైట్. తర్వాత, నా అనన్య భక్తులు నన్ను ప్రేమించే వారెవరు ఏది కోరుకోరు. ఇది రహస్యం. మనం ఎంతకాలం అయితే పేరుకు భక్తితో ఉన్నట్టుగా మనం చెబుతున్నా, నిజంగానే భక్తితో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, నీవు ఇతర విషయాల మీద నీ మనసు పడి మళ్ళీ నువ్వు కోరుకుంటూ వెడుతున్నావో, ₹1,00,00,000 రాలేదని అనుకుంటూ ఉన్నావో, నీకు అనన్యమైన భక్తి ఏర్పడలేదనేది గుర్తు. అర్థమైందనా? మనం చేస్తున్నాం, కానీ అనన్యమైన భక్తి కాదు మంది. అనన్యమైన భక్తి వాడు అంటే పరమాత్మని తప్ప ఇంకొక దాన్ని కోరకడు వాడు అనన్య భక్తి. ఓకే, నన్ను ప్రేమించే వారెవరు ఏది కోరుకోరు. నా భక్తి రసామృత పానం చేస్తున్నవాడు ఏ మరొక మహానిధి దొరికినా త్యజిస్తాడే కానీ భజించడు. తో బాగా ఇంత బంగారం మూట కనపడింది, ఇస్తాడు. పరీక్ష చేయడానికి కూడా వస్తుందిరా అయ్యా, మేము చెప్తున్నా వినండి. నువ్వు నిజంగా ఆయన మీద ఉన్నావా దీని మీద ఉన్నావా చూడటానికి నీకు కుప్ప పెడతాడు అక్కడ తీసుకొచ్చి. ఇది నాది కాదు, నాకు వద్దని అనుకునేంత నిజాయితీ నీలో ఉంటే నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. సరే, ఇప్పటికేదో మూట దొరికింది కదా, భగవంతుడి దయవల్ల భక్తి చేసినందుకు నాకు వచ్చిందని ఈ మూట తీసుకుని వెళ్ళావు అనుకో, నువ్వు ఆ మూటతో అయిపోయావు, ఇంకంతే. ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళావు. అర్థమైందా? కాబట్టి ఆయాచితంగా మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇటువంటివి లభించినప్పుడు దయచేసి తొందరగా ప్రలోభపడి దాని వెనకాల పరిగెత్తద్దు. అంతవరకు నడవలేని వెంకటరెడ్డి పరిగెత్తుకుంటూ పెడతాడు ఆ మూట తీసుకోవడానికి, ఉరుకులాడుకుంటూ. ఎందుకంటే ఈలోపు వాడు రామచంద్రం గారు వెళ్ళిపోయి కొట్టేస్తాడేమన్నాడు భయం కదా. సో ఈ టైప్ ఆఫ్ ఇది కాదు ఆయన చెప్పేది. అది వాడు ఇంకేమి కోరుకోడు, పానం చేస్తున్నాడు. మహానిధి దొరికినా త్యజిస్తాడే కానీ భజించాడు, దానికోసం పరిగెత్తాడు. అతనికి కావాల్సింది నా భజన మాత్రమే. ఎక్కడ భజన చూడండి. మరి మనం ఇప్పుడు హనుమంతుల వారిని గురించి మాట్లాడుకుంటాం. తత్ర తత్ర ఆయన నమస్కారం పెట్టుకుంటే అక్కడ కూర్చుని ఉంటాట. ఇంకా నువ్వు వేరే ఆంజనేయుని కొలవక్కర్లా, ఓం ఆం ఆంజనేయాయ అని మూలమంత్రాలు చదవక్కర్లా. నువ్వు రాముని గురించినటువంటి భజన ఒకటి చేస్తూ ఉండు, ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు దండం పెట్టి. ద ఈజియెస్ట్ వే ఆఫ్ గెటింగ్ హనుమ ఈజ్ దట్. యూ నీడ్ నాట్ ప్రే ఫర్ హనుమ, నాట్ నెసరీ. జస్ట్ ప్రైజ్ లార్డ్ రామ, హీ విల్ కమెండ్ అటెండ్. అక్కడ పక్కన వచ్చి కూర్చుంటాడు ఆయన. సచ్ ఈజ్ ది డివోషన్ అండ్ కమిట్మెంట్. ఓకే, రైట్. నేను దూరంగా కైవల్య మోక్షం ఇస్తానన్నా వెళ్ళమన్నా వెళ్ళడు. నువ్వు వెళ్ళరా, అక్కడెక్కడో నీ వేరే చోట నేను పెడతాను, కైవల్య మోక్షం ఇచ్చేస్తాను, కైవల్యం జన్మకి రాకుండా మోక్షం ఇస్తాను, అక్కడికి వెళ్ళు, ఆ లోకంలో ఉండమని అన్నాను. ఎందుకంటే 14 లోకాలు ఉన్నాయి, నిన్ను ఎక్కడైనా పెట్టచ్చు. ఇందాక చెప్పింది పరమ పదము, పరమ భవనం, ఇవన్నీ కూడా ఆయన సొంతం, ఆయన లోకం. ఇవి కాకుండా 14 లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో ఎక్కడో ఒకడు వెళ్తాడు, నీకు మోక్షం ఇచ్చేసాను రా, నువ్వు మళ్ళీ జన్మకి రావక్కర్లా, ఆ లోకంలో ఉండని అన్నాడు అనుకో. సరే సరే చాలు, నువ్వు పని చేయకుండా దొరుకుతున్నావు కదా, నాకు అంతకని ఇంకేం అక్కర్లేదు, ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగుతాను నేను, అందువల్ల నేను అక్కడికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్టా వెళ్ళిపోయావు అనుకో, నిజమైన భక్తుడు కాదు. నాకు పినాయిలు వద్దు, ఏం వద్దయ్యా, నీ కాళ్ళ దగ్గర ఉంటాను, నాకు ఇంకేం వద్దు అన్నవాడు నిజమైన భక్తుడు. ఓకే, తర్వాత మోక్షాన్ని ఇస్తానన్నా వెళ్ళమన్నా వెళ్ళాడు. ఉద్ధవా, ఉత్తమోత్తమ నిశ్రేయం నిరపేక్షకు నిష్కామానికి మరో పేరు. అంటే నీవు చేస్తున్న ఏ పనిలో అయినా అది నిష్కామమైనటువంటి కర్మ అయి ఉండాలి. నాది, నాకు, నాకేంటి అనేటువంటి లింకు నువ్వు పెట్టుకున్నంతకాలం అది కరెక్ట్ పద్ధతి కాదు. అందుకని దానివల్ల ఏమవుతుంది, అది నిశ్రేయం కాదు. అంటే నీ శ్రేయస్సు గురించి ఆలోచించనటువంటి కర్మ కాదు అది. అందులో నీ శ్రేయస్సును కాంక్షించి పనిచేస్తున్నావు. రెండోది నిరపేక్ష, దాని యందు అపేక్ష, అనగా కర్మ చేసేటప్పుడు యజ్ఞంలాగా చేయడం లేదు. రెండోది కర్మ ఫలత్యాగం చేయడం లేదు. ఈ రెండు చేయకపోవడం మూలంగా అది నిష్కామ కర్మ అవ్వడం లేదు. అటువంటి కర్మలు నిన్ను ఫ్యూచర్ జనరేషన్ బర్త్కి, ఇన్కార్నేషన్కి దే ఆర్ లేయింగ్ ది ఫౌండేషన్.
అంటే యు ఆర్ ఓన్లీ లేయింగ్ యువర్ ఫౌండేషన్, నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో యువర్ ప్లాన్స్, యాక్షన్స్ అండ్ డిజైర్స్, దే ఆర్ ఓన్లీ బిల్డింగ్ ది రోడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ జర్నీ. సో ఆ విధంగా వాడు నిశ్రేయం, నిరపేక్షకు, నిష్కామానికి మరో పేరు. అంటే ఈ రెండు లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాడో వాడు నిష్కామమైనటువంటి కర్మం చేస్తున్నాడని అర్థం అని చెప్తున్నాడు. అర్థమైందా? నా శ్రేయస్సు నాకేంటి అని అనడం, తర్వాత దానిలో నా వాటా ఏదనేది నిరపేక్ష, అపేక్ష. సో ఈ రెండు లేకుండా చేయడం అది. అందుకని అన్నమాచార్యుడు ఏం చెప్తాడు? అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి. తానే తానే ఇందరి గురుడు, సానపట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు. అంటే ఏ సాధకుడు ఏ విధమైనటువంటి కర్మలు, ఏ సాధనలు చేస్తున్నాడో వాడికి కావలసిన గురువుగా ఆయన అవతారం తీసుకుంటున్నాడు. అది మనం ఇందులో. నువ్వు కర్మ మార్గంలో ఉన్నావు, అపరిమితమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నావు, ఏది స్వర్గానికి వెళ్ళాలని చెప్పి. అదంతా అనవసరం అయ్యా. నువ్వు చేస్తున్న ప్రతి పని నాకు తపఫలం నాకు ఇచ్చేసేయి, తపముగా ఫలపరిత్యాగం చేయి. ఇదే నిరపేక్ష. అర్థమైందన్నా? సో ఇవి చేస్తే చాలు, నీ మొత్తం పనంతా ఇది లేకుండా అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు. రైట్. తర్వాత కనుక నిర్షామ భక్తుడు నా భక్తి యోగ శాస్త్రంలో ఉత్తముడై ప్రకాశిస్తాడు. అర్థమైందండి? సో నిష్కామంగా కర్మ చేస్తున్నాడు కేవలం పరమాత్మ కోసం. మీ అందరికీ కర్మ మార్గం చెప్పినప్పుడు కర్మయోగంలో 3 పాయింట్లు చెప్పాం. నువ్వు చేసే ప్రతి పనిని యజ్ఞంగా మార్చాలనుకునేటట్లయితే ఆ చేస్తున్న పని మొట్టమొదటిది అది శాస్త్రవిహితము, ధర్మబద్ధమై ఉండాలి. రెండోది పరులకు అది హితంగా ఉండాలి, ఎవరిని చంపేయడానికో ముంచేయడానికో అవ్వకూడదు. విత్ యువర్ వికెడ్ ఇంటెలిజెన్స్ ఇఫ్ యూ ట్రై టు డ్రౌన్ సమ్ ఇన్నోసెంట్ పీపుల్, ఇట్ ఈస్ నాట్ దిస్ వన్. అందులో నువ్వు వాడికి హితం చేయట్లా, హింస చేస్తున్నావు. మూడోది భగవదార్పితంగా చేయి. ఇది చేసే ప్రతి పని ఆయనకి అర్పిస్తున్నాను, అందుకే తపముగా ఫలపరిత్యాగం చేయమని చెప్పింది. అర్థమైందా? ఈ 3 చేస్తే అతను ఏ యాక్షన్ అయితే చేస్తున్నాడో ఆ యాక్షన్ ఒక యజ్ఞంగా మారుతుంది. యజ్ఞంగా మారినప్పుడు ఆ యాక్షన్ యొక్క గుడ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్ నిన్ను తట్టుకో. యు ఆర్ ప్యూర్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఎ ఫైర్. అది ఓకే. భక్తి యోగ శాస్త్రంలో ఉత్తముడై ప్రకాశిస్తాడు. నా అనన్య ప్రేమకు పాత్రుడైన భక్తుడు సమదర్శి అయి. ఇక్కడ పడింది మాట సమదర్శి అయి అనగా నీ ఎదురుకుండా ఏమి జరుగుతున్నా సరే, వచ్చి మన మోసం చేశారు ఆశ్రమాల్లో, కానీ వాడి కర్మ మన దురదృష్టం అనుకుని పెట్టుకో పక్కకి. కొంతమంది వచ్చి ఆశ్రమానికి సేవ చేస్తున్నారు ఎంతోమంది, దీన్ని సమానంగా తీసుకో. ఇది గురువుగారి అదృష్టమే, మన ఆయన అనుగ్రహం వల్ల మనకి జరుగుతుంది. సో రెండిటి పట్ల నువ్వు సమదర్శిగా ఉండడం నేర్చుకుంటే బుద్ధికి అతీతమైన పరమతత్వాన్ని పొందుతాడు. అంటే నువ్వు నీ బుద్ధి మామూలుగా ఇవన్నీ లెక్కేస్తుంది మనకి, ఇది నాకు లాభం ఉందా లేదా అని చెప్పేది మనసుతో పాటు బుద్ధి కూడా ఆలోచన చేస్తుంది. ఈ బుద్ధి దాటే స్థితి ఏదైతే వస్తుందో అప్పుడు ఏది జరుగుతున్నా సమదర్శనం నీకు అలవాటు అవుతుంది. పరమాత్మ సమవర్తిగా ఉన్నాడు మనలోనే. ఏ విధంగా? లెఫ్ట్ సైడ్ ఈజ్ మెంట్ ఫర్ ఆల్ అవర్ ఈవిల్ డీడ్స్, నెగటివ్ ఎనర్జీ. రైట్ సైడ్ ఈజ్ మెంట్ ఫర్ అవర్ పాజిటివ్ ఎనర్జీ, గుడ్ డీడ్స్. ఈ రెండింటిని జాయిన్ చేశాడు. శరీరం 2 భాగాలు అతికించబడినాయి. యు ఆర్ నాట్ వన్, 2 పార్ట్స్ ఆర్ జాయిండ్. అదే నీకు జరాసంధుడు కథలో దీంట్లో చెప్పేది. భీముడి చేత చంపిస్తాడు కృష్ణుడు. చంపిన తర్వాత వాడిని చీల్చి ఇట్లా పడేస్తాడు
పడేస్తే వాడు వచ్చి మళ్ళీ అతుక్కుంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక గడ్డి పరక తీసుకుని ఇలా చీలుస్తాడు, చీల్చి ఇట్లా పడేస్తాడు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పట్టమంటాడు. అప్పుడు ఆ విధంగా పడేయగానే ఇక వాడు అతుక్కోలేడు. జరాసంధుడు ఆ విధంగా చచ్చిపోతాడు. నిన్ను కూడా అలా చేస్తే నువ్వు కూడా బాగుపడతావు. అతుక్కోకుండా చేయాలి. అతుక్కున్నావో దరిద్రం అంతా అతుక్కుంది, పాత లక్షణాలన్నీ వస్తాయి. అతుక్కోకుండా చేయాలి. అందుకని ఇటు లెఫ్ట్కి రైట్కి కాకుండా ఆయన సెంటర్లో ఉన్నాడు, సుషుమ్న నాడిలో ఉన్నాడు. ఆయన నిజ నివాసానికి వెళ్ళాలంటే ఇక్కడ ఆధార స్థానం దగ్గర నుంచి బయలుదేరి నువ్వు 5 చక్రాలు దాటుకుంటూ ఇక్కడ పరమాత్మ దగ్గరికి సహస్రారానికి చేరాలి. దట్ ఈజ్ యువర్ డెస్టినేషన్. దట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ గెటింగ్ మానవ జన్మ ఫర్ యూ, నాట్ ఫర్ ఎర్నింగ్ మనీ, నాట్ ఫర్ ఎంజాయింగ్ విత్ వైఫ్, ప్రొక్యూరింగ్ అదేంటి చిల్డ్రన్ని ప్రొడ్యూస్ చేయడం కాదు. ఇది కాదు నువ్వు చేయడానికి వచ్చింది. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. డూ ఇట్ టు ది ఎక్స్టెంట్ రిక్వైర్డ్, బట్ డోంట్ బి ఆఫ్టర్ దట్. దట్ ఈజ్ నాట్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ గివెన్ దిస్ రేరెస్ట్ హ్యూమన్ ఫామ్ టు రీచ్ హిమ్. Unfortunately, we are all forgetting that, and we are just dwelling in the mundane material life. That's why we are drowning over this. This is the real spirit. Okay, right. బుద్ధికి అతీతమైన పరమతత్వాన్ని పొందుతాడు. అతనికి విధి నిషేధాలు లేవు. అంటే డూస్ అండ్ డోంట్స్ లేవు. అతనికి డూస్ అండ్ డోంట్స్ లేవు. తర్వాత పుణ్యపాపాలతో సంబంధం లేదు. బికాస్ అతను పుణ్యం అని చేయడు, పాపం అని చేయడు. ఎప్పుడు దేంటోనూ అన్న సమంగా ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తాడండి. సో లివ్ ఇన్ ప్రజెంట్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ద సీక్రెట్. ఓకే. సో ఈ విధంగా ఉండడాన్ని భగవంతుడు ఆయన చేరడానికి మనకు మార్గదర్శనంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడికి ఆపుదాం. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.